అందరికీ నమస్కారం. మార్కెట్లను ఈ మధ్య గమనిస్తున్నారా? కాస్త గందరగోళంగా ఉంది కదూ. ఒకవైపు చూస్తేనేమో బంగారం ధరలు రాకెట్లా దూసుకుపోతున్నాయి, మరోవైపు స్టాక్ మార్కెట్లేమో కిందికి పడిపోతున్నాయి. ఏంటి ఈ గందరగోళం? ఈ హెడ్లైన్స్ వెనుక అసలు కథేంటో ఈ విశ్లేషణలో లోతుగా పరిశీలిద్దాం. బంగారమేమో పైకి వెళ్తోంది, స్టాక్సేమో కిందకి వస్తున్నాయి. అసలు వీటికి సంబంధమేంటి? ఒకటి పెరిగితే ఇంకొకటి ఎందుకు పడాలి? ఈ ప్రశ్నకే ఇప్పుడు మనం సమాధానం వెతుక్కోబోతున్నాం. చూడండి, ఒకే టైంలో బంగారం, వెండి లాంటి విలువైన లోహాల ధరలు ఆకాశంలో ఉన్నాయి. కాని అదే సమయంలో స్టాక్ మార్కెట్లు మాత్రం నేలచూపులు చూస్తున్నాయి. భలే విచిత్రంగా ఉంది కదా. ఈ వింత ప్రవర్తన వెనుక ఉన్న కారణాలేంటో ఒక్కొక్కటిగా చూద్దాం. సరే, మొదటి కారణం ఇది చాలా స్పష్టంగా మన కళ్ల ముందే కనిపిస్తుంది. అదే భయం, సంఘర్షణం. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఈ టెన్షన్స్ ఇన్వెస్టర్లని ఎంతలా ప్రభావితం చేస్తున్నాయో ఇప్పుడు చూద్దాం. చూడండి, ప్రపంచంలో ఎక్కడ అనిశ్చితి పెరిగినా, అది రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కావచ్చు, ఇజ్రాయిల్-గాజా గొడవ కావచ్చు, లేదా మధ్యప్రాచ్యంలో ఇరాన్తో టెన్షన్స్ కావచ్చు, ఇలాంటివి జరిగినప్పుడు ఇన్వెస్టర్లలో సహజంగానే భయం మొదలవుతుంది. తమ డబ్బు సేఫ్గా ఉండాలి కదా అని ఆలోచిస్తారు. అదే ఇప్పుడు జరుగుతోంది. అయితే ఈ భయానికి అంతటికీ ఒక కేంద్రబిందు ఉంది. అదేంటో తెలుసా? హార్మూజ్ జలసంధి. పేరికి చిన్న జలమార్గమే అయినా ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఎలా శాసించగలదో తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. ప్రపంచవ్యాప్తంగా రవాణా అయ్యే మొత్తం ముడిచమురులో ఏకంగా 20%, అంటే ఆలోచించండి, ప్రతి 5 నూనె ట్యాంకర్లలో ఒకటి ఈ చిన్న దారిగుండానే వెళ్ళాలి. ఇప్పుడు చెప్పండి, అక్కడ చిన్న గొడవ జరిగినా ఏమవుతుంది? చమురు ధరలు ఆకాశాన్నంటావా? ద్రవ్యోల్బణం పెరిగిపోయి ఆర్థిక వ్యవస్థలన్నీ తలకిందులు కావా? ఇలాంటి భయానక వాతావరణంలో ఇన్వెస్టర్లందరూ సేఫ్ హేవెన్ అసెట్స్ వైపు పరుగులు తీస్తారు. అంటే మార్కెట్ ఎంత పడిపోతున్నా సరే తమ డబ్బుని కాపాడే సురక్షితమైన ఆస్తులన్నమాట. మరి చరిత్ర మొత్తం చూసుకుంటే ఈ పాత్రను బంగారం కంటే గొప్పగా పోషించింది ఏముంది చెప్పండి? ఇది మనలాంటి చిన్న ఇన్వెస్టర్ల కథ మాత్రమే కాదు. ఇక్కడ సుభాష్ అనే ఇన్వెస్ట్మెంట్ ప్లానర్ చెప్పింది చూడండి. ప్రపంచంలోని పెద్ద పెద్ద దేశాల సెంట్రల్ బ్యాంకులు కూడా సాధారణ ప్రజలకన్నా వేగంగా బంగారాన్ని కొనేస్తున్నాయి, బ్యాకప్ కోసమన్నమాట. ఇది బంగారానికి డిమాండ్ను ఇంకా పెంచుతోంది. అయితే కథ ఇక్కడితో అయిపోలేదు. ఈ భయం, యుద్ధాలు ఇవన్నీ ఒకవైపు. కాని తెర వెనుక ఇంకో పెద్ద శక్తి ఉంది. అదే అమెరికన్ డాలర్. దాని నాట్యం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బంగారానికి అమెరికన్ డాలర్కు మధ్య ఎప్పుడూ ఒక ఎదురు సంబంధం ఉంటుంది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరని డాలర్లలోనే చెప్తారు. సింపుల్గా చెప్పాలంటే డాలర్ వీక్ అయితే బంగారం ధర పెరుగుతుంది, డాలర్ స్ట్రాంగ్ అయితే బంగారం ధర తగ్గుతుంది, అంతే. ఇప్పుడు చాలా దేశాలు, ముఖ్యంగా పెద్ద సెంట్రల్ బ్యాంకులు డాలర్ మీద నమ్మకాన్ని కొంచెం కొంచెంగా కోల్పోతున్నాయి. భవిష్యత్తులో డాలర్ బలహీనపడొచ్చు అని అంచనా వేస్తున్నాయి. అందుకే యూరోపియన్ యూనియన్, భారత్ లాంటి దేశాలు తమ మధ్య వ్యాపారాన్ని డాలర్లలో కాకుండా స్వంత కరెన్సీలలో చేసుకుంటున్నాయి. ఈ డీ-డాలరైజేషన్ ట్రెండ్ ఎంత పెరిగితే ప్రత్యామ్నాయంగా బంగారానికి అంత ప్రాముఖ్యత పెరుగుతుంది. సరే, ఇప్పటిదాకా మనం ప్రస్తుత పరిస్థితుల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు కొంచెం వెనక్కి వెళ్ళి పెద్ద చిత్రాన్ని చూద్దాం. అంటే మార్కెట్ సైకిల్స్, ఇన్వెస్టర్ల సెంటిమెంట్, ఇవి మార్కెట్ను ఎలా నడిపిస్తాయో చూద్దాం. ఇక్కడొక ఇంట్రెస్టింగ్ నెంబరుంది, 1.5 సంవత్సరాలు. చరిత్ర ఏం చెప్తుందంటే బంగారం ధర ఒకసారి బాగా పెరిగాక వెంటనే మళ్ళీ పెరగదు. దాదాపు 1.5 సంవత్సరం పాటు ఒకే రేంజ్లో కదలాడుతుంది. దీన్నే కన్సాలిడేషన్ ఫేజ్ అంటారు. అంటే తర్వాతి పెద్ద పరుగు కోసం సిద్ధమవుతోందన్నమాట. అంతేకాదు, మార్కెట్ కదలికలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. సీజన్స్ను బట్టి కూడా మారుతుంటాయి. ఉదాహరణకు బంగారం సాధారణంగా మార్చి, జూన్ నెలల్లో కొంచెం వీక్గా ఉంటుంది. అదే సంవత్సరం చివర్లో అంటే Q3, Q4లో బలంగా ఉంటుంది. ఇది మార్కెట్ యొక్క సహజమైన లయ. ఇక్కడే ఇన్వెస్టర్ల సైకాలజీ చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ప్రముఖ ఇన్వెస్టర్ రే డాలియో చెప్పినట్టు, సాధారణంగా చాలామంది ధరలు ఎక్కువగా ఉన్నప్పుడు కొని తక్కువగా ఉన్నప్పుడు అమ్ముతారు. అంటే అందరూ కొంటున్నారంటే ధరలు పీక్స్లో ఉన్నాయని అర్థం. కాని స్మార్ట్ మనీ ఏం చేస్తుందంటే సరిగ్గా దీనికి రివర్స్. అందరూ భయపడి అమ్ముతున్నప్పుడు కొని, అందరూ ఆశతో కొంటున్నప్పుడు అమ్ముతుంది. సో ఇంత సమాచారం తెలుసుకున్నాక
మనం ఏం నేర్చుకోవాలి? ఈ అనిశ్చితిలో, ఈ గందరగోళంలో ఎలా ముందుకు వెళ్ళాలి? తీసుకోవలసిన పాఠమేంటి? బంగారంలో ఇన్వెస్ట్ చేయడానికి ముఖ్యంగా 2 మార్గాలున్నాయి. ఒకటి, నగలు లేదా బిస్కెట్ల రూపంలో భౌతిక బంగారం కొనడం. ఇది మన దగ్గరుంచుకోడానికి బావుంటుంది, కానీ అమ్మేటప్పుడు తరుగు, మేకింగ్ ఛార్జులు, నాణ్యతా సమస్యలుంటాయి. అదే గోల్డ్ ఈటీఎఫ్లైతే ఇదొక స్టాక్ లాంటిది. ఈజీగా కొనుక్కోవచ్చు, అమ్ముకోవచ్చు. నిల్వ చేసుకునే టెన్షన్ లేదు, ఖర్చులు కూడా తక్కువ. ప్యూర్ ఇన్వెస్ట్మెంట్ కోసం ఇది బెస్ట్ ఆప్షన్. చివరగా మనం గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఒకటుంది. మార్కెట్ ఎప్పుడు పెరుగుతుందో, ఎప్పుడు తగ్గుతుందో అని టైం చేయడానికి ప్రయత్నించడం కన్నా ఒక మంచి ప్లాన్తో ఉండటం ముఖ్యం. మీ ఆర్థిక లక్ష్యాలు ఏంటో స్పష్టంగా రాసుకోండి. భయం, అత్యాశ లాంటి ఎమోషన్స్తో ట్రేడ్ చెయ్యకండి. ఇన్సూరెన్స్ని, ఇన్వెస్ట్మెంట్ని కలపకండి. అన్నిటికన్నా ముఖ్యంగా ఎస్ఐపి లాంటి పద్ధతుల ద్వారా క్రమశిక్షణతో స్థిరంగా ఇన్వెస్ట్ చేయండి. దీర్ఘకాలంలో మిమ్మల్ని గెలిపించేదే ఇది. నిరంతరం మారుతున్న ఈ ప్రపంచంలో బంగారం ధరలో, స్టాక్ మార్కెట్ కదలికలో మన చేతుల్లో ఉండవు. కాని మన పెట్టుబడి అలవాట్లు, మన క్రమశిక్షణ మన చేతుల్లోనే ఉంటాయి. బహుశా అన్నిటికంటే విలువైన ఆస్తి అదేనేమో. ఏమంటారు?